ఈ వీడియోలో జావాస్క్రిప్ట్ ఇంట్రడక్షన్‌లో సెకండ్ పార్ట్ అని నేను మీకు చెప్తాను. ఫస్ట్ వీడియోలో జావాస్క్రిప్ట్ ఇంట్రడక్షన్ పార్ట్ 1 గురించి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సెకండ్ పార్ట్‌లో ఈ వీడియోలో నేను మీకు ఈ కాన్సెప్ట్‌ను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. జావాస్క్రిప్ట్ సెకండ్ పార్ట్‌లో అంటే ఫస్ట్ పార్ట్‌లో మనం ఏం నేర్చుకున్నాము అంటే జావాస్క్రిప్ట్ అంటే ఏంటి? జావాస్క్రిప్ట్ యొక్క యూజెస్ ఏంటి? జావాస్క్రిప్ట్‌ని ఎలా యూజ్ చేయాలి? జావాస్క్రిప్ట్‌ని ఎక్కడ మనము యూజ్ చేస్తాము? జావాస్క్రిప్ట్‌తో మనం ఏమేమి డెవలప్‌మెంట్ చేస్తామనేది మీకు ఆల్రెడీ తెలుసు. అయితే ఈ సెకండ్ పార్ట్‌లో జావాస్క్రిప్ట్ అని మనము ఎంబెడింగ్ ఎలా చేస్తాము? ఒక హెచ్‌టీఎంఎల్ పేజీలో మనము జావాస్క్రిప్ట్‌ని ఎలా ఇన్సర్ట్ చేస్తాము? అంటే జావాస్క్రిప్ట్‌ని ఎలా యూజ్ చేస్తాము? అంటే దాన్ని ఎంబెడింగ్ చేయడం అంటారు. ఎంబెడింగ్ ఎలా చేస్తాం? హౌ టు ఎంబెడ్ జావాస్క్రిప్ట్ ఇన్ హెచ్‌టీఎంఎల్ పేజ్ అని చెప్పేసి మనం దీని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. JavaScript can be embedded into an HTML document in several ways to add a interactivity and a dynamic behavior to web pages. Below are the common methods to include JavaScript in an HTML file. ఒక వెబ్ పేజీని, ఒక స్టాటిక్ వెబ్ పేజీని డైనమిక్ వెబ్ పేజీగా దానికి డైనమిక్ బిహేవియర్‌ని మనము తీసుకురావాలి అనుకుంటే, మనము జావాస్క్రిప్ట్‌ని కంపల్సరీగా వాడాల్సి ఉంటుంది. అనేక రకాల స్క్రిప్ట్స్, అనేక రకాల ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేవి మనము వాడొచ్చు. కాకపోతే మన కాన్సెప్ట్ మన యొక్క మెయిన్ కాన్సెప్ట్ జావాస్క్రిప్ట్ కాబట్టి, జావాస్క్రిప్ట్‌ని యూజ్ చేసి ఒక హెచ్టీఎంఎల్ పేజీని, ఒక స్టాటిక్ హెచ్టీఎంఎల్ పేజీని మనము డైనమిక్ వెబ్ పేజీగా మార్చవచ్చు అని చెప్పి చెప్తున్నాం. అయితే జావాస్క్రిప్ట్‌ని మనము రకరకాలుగా ఒక హెచ్టీఎంఎల్ పేజీలో ఎంబెడ్ చేయొచ్చు. ఇంప్లిమెంట్ చేయొచ్చనమాట. అవి ఏంటని చూస్తే జావాస్క్రిప్ట్‌ని ముఖ్యంగా మనము 3 రకాలుగా బేసిక్‌గా మనము 3 రకాలుగా మనము ఎంబెడ్ చేయొచ్చు ఒక జావాస్క్రిప్ట్‌ని మన హెచ్టీఎంఎల్ ఫైల్‌లో. ఎంబెడింగ్ ద జావాస్క్రిప్ట్ ఇన్ హెచ్టీఎంఎల్ ఈజ్ ఏ 3 మెథడ్స్ ఆర్ దేర్. ఫస్ట్ మెథడ్ ఈజ్ ఇన్‌లైన్, సెకండ్ మెథడ్ ఈజ్ ఇంటర్నల్, థర్డ్ మెథడ్ ఈజ్ ఎక్స్‌టర్నల్. ఈ 3 వేస్ ద్వారా, ఈ 3 మెథడ్స్ ద్వారా మనం ఒక జావాస్క్రిప్ట్‌ని మన హెచ్టీఎంఎల్ పేజీలో ఎంబెడింగ్ చేయవచ్చు. ఫస్ట్‌ది ఇన్‌లైన్. ఇన్‌లైన్ అనేది ఇన్‌లైన్ అంటే ఏం లేదండి. ఇన్‌లైన్ అంటే మనము సేమ్ హెచ్టీఎంఎల్ ట్యాగ్‌లో, సేమ్ హెచ్టీఎంఎల్ పేజ్‌లో, సేమ్ హెచ్టీఎంఎల్ ట్యాగ్‌లో, హెచ్టీఎంఎల్ ఎలిమెంట్‌లో మనము జావాస్క్రిప్ట్‌ని రాయటం. ఇంటర్నల్ అంటే మనము వెబ్ పేజ్ ఒకటే హెచ్టీఎంఎల్ పేజ్ ఒకటే ఉంటది. అందులో మనము హెడ్‌లో గాని, బాడీలో గాని సెపరేట్‌గా అంటే హెచ్టీఎంఎల్ ఎలిమెంట్‌లో గాకుండా సెపరేట్‌గా స్క్రిప్ట్ ట్యాగ్‌లో హెచ్టీఎంఎల్ యొక్క స్క్రిప్ట్ ట్యాగ్‌లో బాడీలో గాని, హెడ్‌లో గాని స్క్రిప్ట్ ట్యాగ్‌లో మనము జావాస్క్రిప్ట్‌ని రాసి దానిని హెచ్టీఎంఎల్ ఎలిమెంట్‌కి అప్లై చేయటము. మూడోది ఎక్స్‌టర్నల్ మెథడ్. ఎక్స్‌టర్నల్ మెథడ్ అంటేనే ఎక్స్‌టర్నల్ అంటే దాని లోపల కాకుండా వేరే ఔట్ సైడ్ నుంచి మనము దానిని అప్లై చేయటం అనమాట. అంటే ఈ పేజీలో మనము జావాస్క్రిప్ట్ కోడ్ అనేది రాయము. హెచ్టీఎంఎల్ పేజీలో ఏదైతే మనం హెచ్టీఎంఎల్ పేజీలో జావాస్క్రిప్ట్‌ని మనం అప్లై చేయాలనుకుంటున్నామో, ఎంబెడింగ్ చేయాలనుకుంటున్నామో, ఆ పేజీలో మనం జావాస్క్రిప్ట్ కోడ్ అనేది రాయమనమాట. దానిని సెపరేట్‌గా ఒక జావాస్క్రిప్ట్ ఫైల్ ఫార్మాట్‌లో జేఎస్ అనే ఒక ఫార్మాట్‌లో మనము ఒక జావాస్క్రిప్ట్‌ని కోడ్‌ని ఒక ఫంక్షన్‌ని రాసి, ఆ ఫైల్‌ని తీసుకొచ్చి మనకు కావాల్సిన హెచ్టీఎంఎల్ పేజీలో ఇంటిగ్రేట్ చేసి, ఎంబెడింగ్ చేసి, అందులో ఉన్న ఫంక్షన్స్‌ని మనము ఈ హెచ్టీఎంఎల్ పేజీలో వాడుకోవటం. హెచ్టీఎంఎల్ పేజీలో వాడుకోవటం. దీనినే ఎక్స్‌టర్నల్ మెథడ్ అంటారు. ఒకటి ఇన్‌లైన్ మెథడు, 2 ఇంటర్నల్ మెథడు, 3 ఎక్స్‌టర్నల్ మెథడ్ అని చెప్పేసి బేసిక్‌గా ఈ 3 వేస్ ద్వారా మనము జావాస్క్రిప్ట్‌ని మన హెచ్టీఎంఎల్ పేజీలో ఎంబెడింగ్ లేదా ఇంటిగ్రేట్ చేయడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా ఫస్ట్‌ది మనం చూసినట్టయితే మీకు ఒక ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను ఫస్ట్ వన్. ఇది ఇన్‌లైన్. ఇన్‌లైన్‌లో మనం డైరెక్ట్‌గా హెడ్ ట్యాగ్ రాసాము. హెచ్టీఎంఎల్‌లో బాడీ ట్యాగ్ రాసాము. క్లోజ్ చేసాము. ఇక్కడ మనం డైరెక్ట్‌గా హెచ్టీఎంఎల్ బటన్ అనేది ఏంటి? బటన్ అనేది ఒక హెచ్టీఎంఎల్ ఎలిమెంట్. డైరెక్ట్‌గా ఈ బటన్‌కే మనము ఆన్ క్లిక్ ఈవెంట్‌లో ఈ ఆన్ క్లిక్ అనేది ఒక ఈవెంట్ హ్యాండ్లింగ్. ఆన్ క్లిక్‌లో మనము డైరెక్ట్‌గా జావాస్క్రిప్ట్‌ని రాసేసాం. అలర్ట్ అని చెప్పేసి రాసేసి, ఈ బటన్ క్లిక్ చేస్తే మనము ఒక అలర్ట్ మెసేజ్ అనేది రావాలని చెప్పేసి
ఈ జావాస్క్రిప్ట్ కోడ్‌ని డైరెక్ట్‌గా హెచ్టీఎంఎల్ ఎలిమెంట్‌లో రాయటం అనమాట. దీన్నే ఇన్‌లైన్ అని చెప్పేసి అంటారు. రెండవది ఇంటర్నల్. ఇంటర్నల్ అంటే తెలుసు. మనము హెడ్‌లో గాని, బాడీలో గాని స్క్రిప్ట్ ట్యాగ్‌లో మనము జావాస్క్రిప్ట్ కోడ్‌ని రాసాము. దానిని మన బాడీలో ఉన్న ఈ యొక్క హెచ్టీఎంఎల్ ఎలిమెంట్ బటన్‌కి ఏదైతే ఉందో దానికి అప్లై చేసి మనం రాసేసామనమాట. ఇది ఇన్నము. నెక్స్ట్ ఎక్స్టర్నల్. ఇది డైరెక్ట్‌గా మనం రాయకుండా హెచ్టీఎంఎల్ పేజ్‌లో కోడ్‌ని ఒక జేఎస్ పేజ్, ఒక డాట్ జేఎస్ పేజ్‌ని మన స్క్రిప్ట్ డాట్ జేఎస్ పేజ్‌ని తీసుకొని ఇక్కడ మనము ఈ పేజ్ లోపల ఫంక్షన్ షో మెసేజ్ అని చెప్పేసి ఒక ఫంక్షన్ రాసాము. ఈ ఫంక్షన్‌ని మనము ఈ యొక్క హెచ్టీఎంఎల్ పేజ్‌లో మనం ఎక్కడైతే కావాలో అక్కడ ఆ హెచ్టీఎంఎల్ పేజ్‌లో ఈ బటన్‌కి ఆన్ క్లిక్‌లో ఈ ఫంక్షన్‌ని కాల్ చేస్తాము. కాల్ చేస్తే ఏమైద్దంటే మనకి ఈ యొక్క డాట్ జేఎస్ పేజ్‌లో ఉన్న ఈ ఫంక్షను మన ఈ హెచ్టీఎంఎల్ పేజ్‌లో ఇంప్లిమెంట్ అవుతదనమాట. ఇలాగా 3 టైప్స్‌లో మనము మన యొక్క జావాస్క్రిప్ట్‌ని ఎంబెడింగ్ చేయవచ్చు. ఫస్ట్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను. ఇన్‌లైన్‌లో బటన్ మీద రాసాం మనము. డైరెక్ట్‌గా దీన్ని బ్రౌజ్ చేస్తే మీకు ఎలా పనిచేస్తుందో చూద్దాము. ఫస్ట్ ఇన్‌లైన్ డైరెక్ట్ రాసాను క్లిక్ మీ దగ్గర మనకి చూపించింది. ఇన్‌లైన్ మెథడ్ బటన్ క్లిక్డ్ అని చెప్పేసి మనకు మెసేజ్ వచ్చింది. మనం ఎక్కడ రాసాం మెసేజ్ ఈ అలర్ట్ అని చెప్పేసి ఈ యొక్క బాక్స్ లోపల మనం రాసాం. అలర్ట్ అని చెప్పేసి దీని లోపల రాసామనమాట. నెక్స్ట్ రెండోది ఇంటర్నల్. ఇంటర్నల్ అంటే మనము ఇక్కడ ఈ యొక్క హెచ్టీఎంఎల్ ఎలిమెంట్‌కి గ్రీట్ అని చెప్పి ఫంక్షన్‌ని రాసాము. ఈ ఫంక్షన్‌ని మనం ఎక్కడ పైన హెడ్ లోపల స్క్రిప్ట్ ట్యాగ్‌లో దీన్ని రాసి ఇక్కడ కాల్ చేసామనమాట. అంటే ఈ హెచ్టీఎంఎల్ కోడ్ గూడా, హెచ్టీఎంఎల్ ఎలిమెంట్ గూడా ప్లస్ జావాస్క్రిప్ట్ కోడ్ కూడా సేమ్ పేజీలో ఉంటదనమాట. దీనినే ఇంటర్నల్. ఎలా అప్లై చేస్తాను చూస్తే క్లిక్ మీ అని చెప్పేసి నేను ఇక్కడ ఫంక్షన్ క్లిక్ చేసాము. టు ఇంటర్నల్ అని చెప్పేసి మనకొచ్చింది. వెల్కమ్ టు ఎస్ఎస్‌టెక్ ల్యాబ్స్. ఇదొచ్చింది మనకి. ఏమొచ్చింది? ఈ కోడ్ వచ్చేసిందనమాట. మూడోది ఎక్స్టర్నల్. దీనికి హెచ్టీఎంఎల్ బటన్‌కి మనము ఆన్ క్లిక్‌లో షో మెసేజ్ అనే ఫంక్షన్ అప్లై చేశాము. ఇది ఎక్కడుంది షో మెసేజ్ అనే ఫంక్షన్ చూస్తే మనకు స్క్రిప్ట్ ట్యాగ్‌లో ఉంది ఇక్కడ. సోర్స్ ఫైల్ మెయిన్.js. ఈ మెయిన్.js అనేది ఎక్స్టర్నల్ ఫైల్ అన్నమాట. ఇక్కడ మనం ఈ ఫంక్షన్ రాసాము. ఫంక్షన్ షో మెసేజ్ అని చెప్పేసి ఇందులో హెల్లో ఫ్రమ్ ఎక్స్టర్నల్ జావాస్క్రిప్ట్ ఫైల్ అని చెప్పేసి రాసాము. ఇది మనం ఇక్కడ ఏం చేసాము ఎంబెడింగ్ చేసామనమాట. అంటే ఇంటిగ్రేట్ చేసాము ఇక్కడ. ఈ మన హెచ్టీఎంఎల్ పేజ్ ఎక్కడ ఏ పేజ్‌లో మనకు కావాలో ఆ పేజ్‌లో డైరెక్ట్‌గా మనం దీన్ని ఇంటిగ్రేట్ చేసుకోవచ్చనమాట. చేసుకొని ఈ యొక్క ఫంక్షన్‌ని మనము ఇక్కడ అప్లై చేసాము. అప్పుడు ఏమవుతది మనకి క్లిక్ మీ అని చెప్పి దీన్ని చేయంగానే ఆ ఫంక్షన్ అనేది ఇక్కడ ఈ హెచ్టీఎంఎల్ పేజ్‌లో కాల్ అయిందనమాట. ఇలాగా ఈ 3 మెథడ్స్‌లో మనము జావాస్క్రిప్ట్ కోడ్‌ని మన హెచ్టీఎంఎల్ పేజీలో ఎంబెడింగ్ చేయొచ్చు. ఇది జావాస్క్రిప్ట్ యొక్క హెచ్టీఎంఎల్‌లో ఎంబెడింగ్ చేసే విధానం అనమాట. థాంక్స్ ఫర్ వాచింగ్.